గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. నీకును రానిది నేనెరుగనిది లోకం బంతటా కలదమ్మా. లోకములోకులు మరి నీ వందునా లేకనెనున్నది బయలమ్మా. నీకును రానిది నేనెరుగనిది లోకం బంతటా కలదమ్మా. రాకడ పోకడ మాయను లేనిది లేకను చూసినా లేదమ్మా. నాకును నీకును ఒకటే పూర్ణము నాతో లేనిది చూడమ్మా. నీకును రానిది నేనెరుగనిది లోకం బంతటా కలదమ్మా. సంకుచితము గల వంకరులకు తమ శంకలు విడువము వినవమ్మా. పొంకముగా చోకము ప్రజ్ఞానము శంఖలు తనుతో నిలదమ్మా. నీకును రానిది నేనెరుగనిది లోకం బంతటా కలదమ్మా. గురువుల గ్రంథములందున గీతల గురు గోప్యము గణాలేరమ్మా. దురహంకారము విడచి గురువుల శరణము బట్టితే తెలుసమ్మా. నీకును రానిది నేనెరుగనిది లోకం బంతటా కలదమ్మా. పెద్దల మందురు హృదయము కపటము శుద్ధులు నవ్వులు పలుకమ్మా. హద్దుల భూషణ మావల దూషణ రద్దుల చేతురు రగడమ్మా. నీకును రానిది నేనెరుగనిది లోకం బంతటా కలదమ్మా. కుండలి యోగము ఆసన ముద్రలు కొండల చేతురు నిలవమ్మా. మెండుగా చూడసి కలలను నెరిగితే ఎండమావులో చూడమ్మా. నీకును రానిది నేనెరుగనిది
లోకంబంతటా కలదమ్మా. మూడు నాల్గుల ముప్పురి గంటే మూడైదులు కల లేదమ్మా. కోడిమిగను శ్రీ భూమానందము పూర్ణబోధ గురు సూటమ్మా. నీకును రానిది నేనెరుగనిది లోకంబంతటా కలదమ్మా. లోకము లోకులు మరి నీ వందున లేఖనున్నది బయలమ్మా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరమకు జై. జై గురు. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరకు జై. సూక్ష్మ కారణ శరీరాలు రెండు ఒకేసారి నశించును అని చెప్పినట్టుగా వినపడింది నాకు. అది తెల్లవారుదామని నేను శబ్దంలోను అనుకుంటా ఆటికైపోయిందని. వెంకటదాసు వచ్చినట్లున్నాడు. వెంకటదాసు వీటిలో ఉంది 9వ పేజీలో 2 పేరాలు చిన్నవి పోను. అంటే దీంట్లో ఇది వేరే ఉందిలే. 9 పేజీల ప్రకారం అట్లా లేదు. సూక్ష్మ కారణ శరీరాలు రెండు ఒకేసారి నశించును. కారణం ఉన్నంత వరకు సూక్ష్మ శరీరం నశించదు. ఇది అయిపోయినట్టుంది. నిజముగా హంస అచలమైనను. అదే అంశాలన్నీ అయిపోయిన తర్వాత ఈ నిసంఖ్య అని అది అయిపోయిన తర్వాత పరిపూర్ణ బోధ చేసే శరీరత్రయం ఎప్పటికీ తిరిగి రాదో అప్పుడు అంశ లేకుండా పోవును. అనగా లేని హంస తనకు తానే తోచింది మరియు చివరకు లేనిది లేకుండా పోవును. అది 8వ పేజీలో ఆగ్నేయ యోగి ద్విదళమునందు సహస్రారములకు 1000 వెరసి 1400 అవన్నీ అయిపోయింది. కడాన చెప్తుండ 8వ పేజీలో కడాన చెప్తా ఉన్నా. యోగి అయిన వాడే యోగి అగును, ఎరిగిన వాడే యోగి అగును అయిన తర్వాత ఒక పేజీలో లాస్ట్ 8వ పేజీలో మళ్ళా పేజీ ప్రారంభం ఉన్న తూర్పు దిశలో ఉన్నటువంటి పృథ్వీ రేకు కదలిన అదే ఉంది పైన నుంచి అట్లే 2 పేరా చిన్న ఉన్నాయిలే, 3 లైన్లు. సరే 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 సరే. జై అందరికి మీట్ చేసుకోండి. తూర్పు దిశలో ఉన్న పృథ్వీ రేకు కదలిన పుణ్యము చేయవలనని అనిపించను. సాధకుడు రేచక పూర్వక కుంభక స్థానమును జిహ్వదారిలో ప్రద్యనము చేయటం వలన అన్ని కోరికలు ఉడిగిపోవను. ఈ అష్టదళాల్లో ఉన్నటువంటి ఆ పృథ్వీ రేకు ఆ లోపల కదిలే స్థానాన్ని బట్టి పుణ్యం చేయాలి, ఆ పాపం చేయాలి, లేకపోతే క్రూరమైన ఇవన్నీ కదలికలను బట్టి ఆయా సందర్భంలో పశ్చిమ ఉత్తర దిశలో కట్ నుంచి మహత్ రేఖ దగ్గర నుంచి అవన్నీ ఆయన చెప్పారు. నైరుతి దిశలో ఉన్న వాయు రేఖ కదిలితే పాప పనులు చేయాలని, దక్షిణ దిశలో ఉన్న రేఖ కదిలితే క్రూరమైన పనులు చేయాలని, ఆగ్నేయ దిశలో ఉన్న జలరేఖ కదిలితే నిద్రాలస్యాదులు కలుగుతాయని, తూర్పు దిశలో ఉన్నటువంటి పృథ్వీ రేఖ కదిలితే పుణ్యం చేయవలనని అనిపిస్తుంది. సాధకుడు రేచకపూరక కుంభక సాధనమును, రేచకం అంటే పీల్చుకోవడం, పూరకం అంటే నింపడం, కుంభకం అంటే దాన్ని స్తంభింపజేయడం, బయటికి లోపలికి వదలకుండా దాని సాధన. అది సాధనం, అది మామూలుగా మామూలుగా చేసేది కాదు. సాధన చేస్తే
నేర్చుకున్న తర్వాత చేసేది. జిహ్వదారిలో ప్రతిదినము చేయటం వలన అన్ని కోరికలు ఉడిగిపోవును. ఆ కుంభకం, రేచకము, పూరకము, కుంభకం అనే దాన్ని ఏ విధంగా ప్రతిరోజు ఆహారంగా తింటాడో అట్లా రోజు గనక దాన్ని చేస్తూ ఉంటే ఇక అన్ని కోరికలు విడిగిపోతాయి అన్నారు. నిజానికి అది కాసేపు ఉండేదే, ఆ కాసేపు మాత్రమే స్తంభన జరిగి మనసు చెల్లించకుండా కావచ్చు కానీ మళ్ళీ యథావిధిగా అన్ని దాంట్లోకి వస్తుంది. ఈ కోరికలు అనేటివి మనసుకు సంబంధించినవి కాబట్టి మనసు ఎంతసేపు స్తంభింపు చేసేవో అంతసేపు మాత్రమే ఆగి ఉంటాయి, మళ్ళీ మామూలుగా అవుతుంది. కాబట్టి మొత్తంగా ఆ సాధనలో కాకుండా అది జరగకుండా ఉన్నటువంటి అమనస్క పద్ధతి, మనసే లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉండాలి. మనసులో వచ్చేటువంటి సంకల్ప వికల్పాలకు తావేయకుండా. అష్టదళములపై వాలి ఉన్న హంస ఆయా దళముల కదలిక చేత అక్కడ హంస పైన చెప్పినట్టు వికారం చెందును. ఆ వికారములను నిలుపుటకు ఉపాయములు కూడా చెప్పవండి. అష్టదళములపై అష్టదళ పద్మం అని ఒకటి చెప్పారు కదా, ఆ దాంట్లో దాని మీద వాలి ఉన్నటువంటి అంశ అనేది ఆయా దళముల కదలికల చేత, ఆ దళాలన్నీ కదలికలు జరిగి ఆ కదలికల చేత అక్కడ అంశ పైన చెప్పినట్టు, పైన ఏ విధంగా చెప్పారు, తూర్పు దళానికి పశ్చిమ దళానికి ఒక్కొక్క దళానికి మీద వాలినప్పుడు ఒక్కో రకమైనటువంటి వికారాన్ని చెందుతుంది మనసు. ఆ వికారములను నిలుపుటకు ఉపాయాలు కూడా చెప్పవండి. ఆ వికారాలన్నీ పొందకుండా నిలిపే కోసం ఉపాయాలు చెప్పవండి ఏట. అయితే నిజముగా హంస అచలమైనను దళముల కదలికలను బట్టి ఆయా స్థానములందున్న హంస కదిలినట్టు అనిపించును, అంత మాత్రమే. నిజానికి హంస కదలనే లేదు. నిజానికి హంస అనేది కదలకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్న దళాల కదలికలను బట్టి ఆయా స్థానాల్లో ఉండేటువంటి హంస కదిలినట్టుగా అనిపిస్తుంది. నిజానికి అచలహంస అనే సహస్రారంలో చెప్పబడినటువంటి దాంట్లో కదలిక లేకుండా ఉన్నటువంటి స్థితిలో కదలిక లేదు, ఏ కదలిక లేదు. గాఢ నిద్రావస్థలో ఏ చలనము, ఆ దళాలు ఏమి కదిలేదు లేదు. ఊపిరి ఆడతాన్నప్పటికీ అది పోయి దేనితోనూ తాదాత్మ్యం చెందలేదు, దేనితోనూ కదలలే. అక్కడ కదలని స్థితిలో ఉంది కాబట్టి ఏమీ తెలియట్లేదు. ఎప్పుడైతే ఆ దళాలు కదిలినట్టుగా దళాలు కదులుతున్నాయో దాన్ని బట్టి ఆయా స్థానాల్లో ఏ స్థానంలో హంస కదిలినట్టు అనిపించిందో దాన్ని బట్టి ఆయా వికారములు ఏర్పడుతున్నటువంటి దానికి కారణమవుతుంది. అంత మాత్రమే. నిజానికి హంస అనేది కదలనేలే. దళాల కదలిక వల్ల దానితో తాదాత్మ్యం చెంది ఆయా దళాలను బట్టి వస్తుంది. వాయువు లేని చోటనున్న అష్టదళములు కదులుట అనగా పుష్కరం యొక్క బలుపే దళములైనవి కావు కనుక బలుపును బట్టి కదలికలు ఉన్నట్టు కనబడుతున్నది. వాయువు లేని చోటనున్న, ఈ వాయువు అనేది లేని చోట ఉంది ఆ అష్టదళ పద్మం అనేది. లోపల తలలో ఉన్నటువంటి ఓ చోట ఉన్నటువంటి ఆ అష్టదళ పద్మముల్లో కదలటానగా పుష్కరం యొక్క బలుపే దళములైనవి కనుక అన్నాడు. పుష్కరం యొక్క బలుపే దళములైనవి కనుక. పుష్కరము, నిజానికి పుష్కరం అనే దానికి అర్థం ఏమిటి అంటే కాలాన్ని లెక్కేసే పుష్కరం అంటే 12 సంవత్సరాలు అంటారు. ఇక్కడ పుష్కరం అని వాడారు. మరి ఆ పుష్కరం అంటే మరి పూలల్లో మధ్యలో ఉన్నటువంటి దాని బలుపే దళములుగా మారింది అని తీసుకోవాలేమో. ఆ మధ్యలో ఉన్నటువంటి గంటికలో నుంచి వచ్చినట్టుగా దళాలు. అదే స్థూలము, ఇది స్థూలంగా అయ్యే కొద్దీ స్థూల శరీరము, స్థూలంగా అయ్యే కొద్దీ బలుపే దళములైనవి కనుక బలుపును బట్టి కదలిక. ఫోన్ ఏమైందంటే నీ ఫోన్ కొంచెం, నీ ఫోన్ ఆన్ అయితేనే అది ఫోన్లో ఏదో కొంచెం ప్రాబ్లం ఉంది నీ దాంట్లో. కాబట్టి బల్బును బట్టి కదలికలు ఉన్నట్టు కనబడుతున్నది. దళములకు దిగువన బలము ఉన్నందున గంగా, యమున, సరస్వతి ప్రవాహములలో ఆ దళము నుండి కదిలినట్లుండుట వలన
ఆ కదలికల భ్రాంతిని కలలందరు. ఆ దళములకు దిగువన జలం ఉన్నందున ఆ పూలుగా చెప్తున్నటువంటి ఆ దళాలకు దిగువన జలం ఉన్నందువల్ల గంగా యమున సరస్వతి ప్రవాహంలో అష్టదళ పద్మానికి ఇప్పుడు అదే అర్థమైంది. అక్షరాల పద్మము మెదడులో ఉంటే మెదడులో అంతా జలమే. జల రూపంలో ఉండేదే మెదడు. దాని ప్రవాహంలో ఉన్నందున గంగా యమున సరస్వతి ప్రవాహంలో ఆ దళము నుండి కదిలినట్లుండటం వలన ఆ కదలికల భ్రాంతినే కళలు అందరు. కళ అంటే మళ్ళా నిద్రలో కళ వస్తుంది, ఆ కళ కాదు. ఈ తోస్తున్నటువంటి దృశ్య కళలన్నీ అనేకంగా ఆ కళలందరు. కానీ కదలని అంశకు ఆ కళలను ఆపాదించి అంశ కళలుగా చెప్పుచున్నారు. నిజానికి అది కదలలే, దళాలు కదులుతున్నాయి తప్ప దాంట్లో ఉన్న దళాలు కదిలినందువల్ల ఆయా దళాలను బట్టి ఆయా వికారాలు ఏర్పడుతున్నాయని ఇందాక చెప్పారు పైన. హంస ఏమి కదలట్లేదు, అది కదలకపోయినప్పటికీ ఇది కదిలినందువల్ల దానికి ఆపాదించారండి. కానీ కదలనంశ కళలను ఆపాదించి హంస కళలుగా చెప్పుతున్నారు. కానీ జీవుడు చేసిన ఆగామి కర్మల ఫలితంగా అనుభవానికి వచ్చే ప్రారంధం చేత కళలు పుట్టుచున్నవి. కళలు ఎట్లా పుడుతున్నాయంటే జీవుడు చేసినటువంటి ఆగామి కర్మల ఫలితంగా, అంటే ఈ కర్మలు గతంలో సంచిత కర్మలు, పోయిన జన్మలో ఈ జన్మలో చేసినటువంటి ప్రారంధ కర్మలు రెండు కలిపి ఖర్చుగా మిగిలిపోయినటువంటి కర్మలన్నీ రాబోయే కాలానికి అవి ఎట్లే పోతున్నాయి కాబట్టి ఆగామి కర్మలుగా. దాని ఫలితంగా ఏమవుతోంది అంటే అనుభవానికి వచ్చే ప్రారంధం చేత ఆగామి కర్మలే మళ్ళీ ప్రారంధం అయితే వచ్చే జన్మలో ప్రారంధంగా మారుతాయి. ప్రారంధం చేత ఆ కళలన్నీ అక్కడ పుడుతున్నాయి. వాసనాక్షయం చేత హంస నిష్కలయగును. వాసనాక్షయం అయితే కనుక హంస నిష్కల అవుతుంది. దాంట్లో ఇంక కళలు కనపడేది లేదు. ఈ కళలు ఎట్లా జీవుడు చేసినటువంటి కర్మలలో ఆ కర్మల ఫలితంగా ఉన్నటువంటివి కొన్ని ఖర్చు అయిపోగా సంచితము ప్రారంధం అనే కర్మలు అవే ఆగామిగా వచ్చినాయి మళ్ళా జన్మకు. ఆగామిగా వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ అనుభవానికి వచ్చేటువంటి ప్రారంధ కళలు ఆ జన్మకు సంబంధించినవి. ఇవన్నీ కళలు అనేటివి పుడుతున్నాయి అక్కడ. నిజానికి వాసనాక్షయం అయితే దాని చేత నిష్కల అవుతుంది, హంస అనేది నిష్కల అవుతుంది. వాసనాక్షయం కావడం అంటే ఆ వాసనలు ముందువన్నీ రాకూడదు, మళ్ళీ ఆగామి జన్మలేకొచ్చేటువంటి వాసనల చేత వస్తున్నాయి ఇవి. నదీ ప్రవాహమునకు జీవుని కర్మలకు గల సంబంధం ఏమని ఆగామి సంచితము ప్రారంభమైన మూడును ఆ మూడు ప్రవాహములై దళములను కదిలించుతుండగా, ఈ ఇందాక నదీ ప్రవాహం వల్ల కదలికలు జరుగుతున్నాయని చెప్పారు కదా. హంస నిజానికి కదలకపోయినప్పటికీ ఆ దష్టదళ పద్మం అనే చోట ఉన్నటువంటి జలంలో ఉన్న కారణంగా జలంలో ప్రవాహం అనే కదలిక అనేది జరుగుతుంది. కాబట్టి ప్రవాహం అంటే అక్కడేం నీటి ప్రవాహం పోతుందని కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రవాహంలో తేమలో కదలికే. ఆ కదలికకు ఆ నదీ ప్రవాహానికి జీవుని కర్మలకు సంబంధం ఏమంటే ఆగామి సంచితము ప్రారంధం అనే మూడు రకాలైనటువంటి మూడు ప్రవాహములై ఆ దళాలను కదిలిస్తూ ఉంటే ప్రారంధం అనుభవించుచు ఖర్చు అవుతుండను. ప్రారంధాన్ని ఏ జన్మలో ఆ జన్మ అనుభవిస్తుంటే ఖర్చు అవుతుంది, మరియు కొత్త కర్మను ప్రేరేపించుచుండును. అది ఖర్చు అయిపోగా కొత్త కర్మను కూడా ప్రేరేపిస్తుంది కొత్తగా చేసేకి. అందువలన మరలా ఆగామి సృష్టించబడుచుండును. దానివల్ల ఏమవుతుంది, ఆగామి అనేది మళ్ళా సృష్టించబడుతూ ఉంటుందంట. కొత్త కర్మ చేయడం వల్ల ఆగామి, కొత్త కర్మ చేయకపోతే ఆగామిగా లేదు. పాతవి ఖర్చు అయిపోతే సంచిత ప్రారంధాలు రెండు సంచితమే ప్రారంధంగా మారింది మళ్ళా జన్మలో. ప్రారంధంలో అనుభవిస్తే కనుక ఆ కర్మలు పోతాయి, కానీ కొత్త కర్మను ప్రేరేపిస్తూ ఉంటుందంట ఇది. అందువలన మరలా ఆగామి సృష్టించబడుతూ ఉంటుంది. మళ్ళీ జన్మకు సరిపోయే ఆగామి సృష్టించబడుతుంటుంది. అది మంచి చేయి చెడ్డ చేయి ఏది చేసినా దాని యొక్క ఫలితంగా ఉండేటువంటి నువ్వు చేసినటువంటి పుణ్యకర్మ లేకపోతే చెడ్డకర్మ దాన్ని బట్టి దానికి సంబంధించిన ఫలితం ఆగామిగా మారుతుంది, సృష్టించబడుతుంది. ఈ విధంగా జీవుడు జనన మరణములలో తిరుగుతూ ఉంటాడు. దీనివల్ల ఏమవుతుంటుందంటే జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటాడు జీవుడు.
తిరుగుతూ ఉండి ఆగామనిగా ప్రతి ఒక్క జన్మలోనూ కొత్తగా చేయబడే కర్మ. ఆగామనే కర్మ ఏమిటి అంటే ప్రతి జన్మలోనూ పాత కొన్ని పోగొట్టుపోగా కొన్ని మిగిలినవేమో సంచితాలుగా ఉంటే ప్రారంధంలో చేయబడినటువంటి ప్రతి జన్మలోనూ ప్రారంధంలో చేసేటువంటి కొత్తగా చేసేటివి. పాతవి అనుభవించగా ప్రారంధాన్ని అనుభవించగా మళ్ళీ కొత్తగా చేస్తాడే ఇంతకుముందు చేసినటువంటి కాకుండా. అవి కొత్తగా చేయబడే కర్మ ఏమవుతుందంటే మళ్ళీ ఆగామి ప్రతి జన్మలోనూ కొత్తగా చేయబడే కర్మే సంచితం అనగా అనేక జన్మల్లో పోగబడినది. ఆగామి అంటే ప్రతి జన్మలోనూ కొత్తగా చేసేది. ఈ రెండిటి యొక్క పోగుబడినటువంటి అనేక జన్మల్లో పోగేసుకున్నటువంటి ఆగాముల యొక్క కూడిక నుండి అనేక జన్మల్లో ఆగామి కర్మలన్నీ చేసేవి. అనేక జన్మల్లో సంచితాలు కొన్ని అయితున్నాయి. మళ్ళా ప్రారంభ కర్మల్లో అనుభవిస్తుండగా కొన్ని మిగిలిపోయి అవి సంచితాలుగా ఉన్నాయి. మళ్ళా కొత్తగా చేసేటివి ఆగాములుగా ఉండి అట్లా అనేక జన్మల్లో మిగిలిపోయిన బ్యాలెన్సులన్నీ అనేక సంవత్సరాల్లో నెలల్లో మిగిలిపోయినటువంటి బ్యాలెన్సులన్నీ బ్యాంక్ అకౌంట్లో ఏ విధంగా కూడతారో దానికి వచ్చిన వడ్డీ ఇవన్నీ ఫలితాలు కూడా అట్లా అనేక జన్మల్లో మిగిలిపోయినటువంటి కర్మలన్నీ సంచితాలుగాను మళ్ళీ ఆ జన్మల్లో పొందుతున్నటువంటివి కొత్తవి చేస్తున్న ఆగామిలు అన్ని యొక్క కూడిక నుండి ఆయా జన్మల్లో అనుభవింపబడిన కర్మ ఫలితములు తీసివేయగా అవన్నిటిని కూడిన తర్వాత ఆయా జన్మలలో అనుభవింపబడిన కర్మ ఫలితాలను తీసివేయగా ఇక కర్మ ఫలితాలు ఏవేవి నువ్వు అనుభవించినావో ఆ ఫలితాలను మళ్ళీ దీంట్లో నుంచి తీసేస్తే మిగిలినవి ఇంకా మిగులుతాయి. అంటే కర్మలు చేసినటువంటి వాటికి అన్నిటికీ సరిపోయేటట్టుగా చేసితే మిగలకుండా ఇంకా కర్మలు ఇక లేవు. కానీ కర్మలు ఇంకా తీసివేయగా మిగిలినాయి. ఇంకా ప్రారంధం అనగా సంచితం నుండి వేరుపడి ప్రతి ఒక్క జన్మలోనూ అప్పటికప్పుడు అనుభవించబడుతూ ప్రారంధం అనేదేమో ఈ సంచితం నుంచి వేరుపడింది. సంచితమేమో ముందు మిగిలించుకున్నవి, ప్రారంధం ఏమో చేస్తున్నవి, ఈ జన్మలో చేస్తున్నవి. ఇది దాంట్లో నుంచి వేరుపడి ప్రతి ఒక్క జన్మలోనూ ప్రారంధం అనేది అప్పటికప్పుడు అనుభవిస్తూ ఖర్చు అవుతూ ఉండే కర్మ విభాగం. ఆ ప్రారంధం అనేదేమో ఎప్పటికప్పుడు అనుభవిస్తూ ఖర్చు అవుతూ ఉంది. అక్కడే అనేక జన్మార్జితమైన సంచితరాశికి ఎప్పటికప్పుడు ఆగామి వలన ఈ సంచితమేమో అనేక జన్మల్లో మిగిలిపోతున్నటువంటి కర్మలు, అనేక జన్మల్లో మిగిలిపోతున్న కర్మలకి కొత్తగా మళ్ళా నువ్వు చేయకుండా కనుక నువ్వు చేసేటువంటి అనుభవిస్తూ మంచి కర్మలు సత్కర్మలు చేసినప్పటికీ కూడా మళ్ళా సత్కర్మ ఫలితాలు కూడా వస్తాయి కదా కొన్ని. కాబట్టి ఈ సంచితం అనేటివి ఏమవుతాయి అనేక జన్మల్లో కొన్ని మిగిలిపోయినటువంటివన్నీ ప్రోగైపోతూ వస్తాయి. ప్రోగైపోతూ అనేక జన్మార్జితమైన సంచిత రాశికి ఎప్పటికప్పుడు ఆగామి వలన జమ. ఈ అనేక జన్మల్లో వచ్చే సంచిత రాశికి ఏమో ఎప్పటికప్పుడు ఇవి ఆగామిగా మారింటాయి. రాబోయే జన్మలో నీ జన్మ అయిపోయే లోపల అయిపోవు. ప్రారంభ కర్మలేమో ఆ జన్మలో జరిగిన దానికి ఆ కర్మలు ఎప్పటికప్పుడు అనుభవించావు. ఈ ఆగామిగా వచ్చినవేమో మళ్ళీ కొత్త జన్మలోకి ట్రాన్స్ఫర్ అయినాయి. ప్రారంభం వల్ల ఖర్చు అవుతుంటాయి. అవి ఆగామి వల్ల జమ అయ్యి మళ్ళీ ప్రారంభం వల్ల కొన్ని ఖర్చు అవుతుంటాయి. అట్టి కూడిక తీసివేతల కారణంగా అటు ఖర్చు అయిపోయినవి మళ్ళా తీసేసిన కారణంగా మిగిలిన సంచిత రాశి తరుగుతూ ఉంటుంది. తరుగుతూ నువ్వు చేసేదానిని బట్టి ఖర్చు పెట్టేదానిని బట్టి ఇందాక బ్యాంకు బ్యాలెన్స్తో పోల్చాం కదా, అనేక సార్లు అనేక సంవత్సరాల్లో అటువంటి వాడు కూడుకుంటూ వచ్చాడు. దాంట్లో కొన్ని కొత్తగా అమౌంట్ వేసావు, కొన్ని కొత్తగా ఖర్చు పెట్టావు తీసుకొని, కొన్ని ఖర్చు అయిపోగా కొన్ని మిగులుతా వస్తున్నాయి. ఆ మిగులుతా వచ్చేదాంట్లో వాడు వడ్డీ కలుపుతున్నాడు. మళ్ళీ నువ్వు పోయి కొన్ని డిపాజిట్ చేస్తున్నావు. మళ్ళీ పాతవి ఇది కొత్తవి అన్నీ కలిపిపోతున్నాయి. అన్నీ కలిపి ఫార్వర్డ్ అవుతున్నాయి. ఫార్వర్డ్ అంటే అన్నీ కలిపి మళ్ళీ కొత్త దాంట్లోకి వచ్చేస్తున్నాయి. ఆ బుక్ అయిపోగానే కొత్త బుక్ రాస్తే మళ్ళీ పాత బుక్లోకి అన్నీ మిగిలిపోయినవన్నీ దాంట్లోకి వేసేస్తాడు. అట్లా ఆ బ్యాలెన్స్ ఏమవుతుందంటే కూడికలు తీసివేతల కారణంగా మిగిలిండేటువంటి సంచిత రాశి పెరుగుతూ ఉంది. అనేక జన్మల్లోంచి కొంచెం మిగులుతున్నాయి. అన్నీ పూర్తి అయిపోకుండా అవి పెరుగుతూ ఉన్నాయి.
మళ్ళీ చేసేదాన్ని బట్టి నువ్వు కర్మలు ఎన్ని ఎక్కువ చేసావో దాన్ని బట్టి పెరుగుతూ ఉన్నాయి, మళ్ళీ తరుగుతూ ఉన్నాయి. దానిని అనుభవించే కొద్దీ తరుగుతూనే ఉన్నాయి. కాబట్టి అనుభవించి తీరాల్సిందే. ఏ జన్మలోటివి ఆ జన్మలో కర్మలు కొన్ని అనుభవించగా ఇంకా మిగులుతున్నాయి. ఇవి కాక మళ్ళీ పాతవి మిగిలిండేటివి అట్లే ఉన్నాయి. ఈ పాతవి కొత్తవి మళ్ళీ ఆగామి కర్మలుగా ఇది తిరుగుతూ తరుగుతూ పెరుగుతూ ఉన్నాయి తప్ప మొత్తం పోయే స్థితి లేదు. ఈ రాశిలో పుణ్య పాప మిశ్రమ కర్మలుండును. మళ్ళీ ఈ రాశిలోనే పుణ్యకర్మ పాపకర్మ మిశ్రమ కర్మలు అన్నీ ఉంటాయి. ఏదైతే పుణ్యము మొత్తమైనటువంటి పనులు చేస్తే వచ్చే ఫలితం పుణ్యకర్మ. ఏదైనా దుర్మార్గం ఏదైనా నీ ఆలోచనల్లో ఉన్నటువంటి చేసేటువంటి అది ధర్మబద్ధం కానివి ఏవేవి ఉన్నాయో అవన్నీ పాపకర్మలు. ఈ రెండింటి మిశ్రమ కర్మలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవే దుష్కర్మలని సత్కర్మలని 2 విభాగాలు. దుష్కర్మలు అంటే చెడ్డ కర్మలు, సత్కర్మలు అంటే మంచి కర్మలు. కర్మ ఫలితములను అశుభ వాసనలని శుభవాసనలని అంటారు. ఈ కర్మ ఫలితాలు ఏమైతే దుష్కర్మలు చేసినామనుకో దానివన్నీ అశుభ వాసనలు వస్తాయి. సత్కర్మలు చేసింటేనేమో శుభవాసనలన్నీ వస్తాయట. ఆ వాసనలని కూడా అంటారట వాటి వల్ల ఏర్పడినటువంటి వాసనాపరంగా నీకు ఏర్పడినటువంటివి ఇవి చేసినటువంటి సత్కర్మల వల్ల దుష్కర్మల వల్ల. కాబట్టి వాటి ఫలితాలు ఎప్పుడో వస్తాయి, ఇప్పుడు వచ్చేటివి కాదు. కాబట్టి ఆలోచించేటప్పుడే నిర్ణయం చేసేటప్పుడే నీకు ఇప్పుడైతే కనపడకపోయినప్పటికీ ఇప్పుడు ఎదురుగా జరగకపోయినప్పటికీ దీనిని అనుభవించడానికి నువ్వు అనేక జన్మలు ఎత్తున్నావని ఆ జన్మల్లో అయిపోకపోగా ఇంకా మిగిలిపోయి నిన్ను ఈ జన్మ కర్మల చక్రంలోంచి విడదీయకుండా ఆగాములు ఏర్పడి అనేక జన్మలు ఎత్తునే ఉన్నావు. ఈ ముడి వీడిపోయే వరకు ఏ జ్ఞానంతో అయితే చేస్తున్నావో ఆ జ్ఞానం అనేటువంటి ముడి వీడిపోవాలి. జ్ఞానాజ్ఞానములకు అతీతమైనటువంటి స్థితి వస్తే ఈ కర్మలు చేసేదాన్ని సంకల్పిస్తున్నది ఏదైతే ఉన్నదో ఆ సంకల్పించేది పోవాలి, సంకల్పిస్తున్నది పోవాలి. అప్పుడే కర్మ అంటకుండా ఉంటుంది. అంతవరకు ఏ కర్మ చేసినా చేస్తున్నటువంటి నేను చేస్తున్నాను నామరూపాత్మకమైనటువంటి శరీరంతో నేను దాంతో తాయాత్వం చెంది చేస్తున్నాను కాబట్టి అది పుణ్యం చేయని మంచిది చేయని చెడ్డది చేయని అన్నీ వస్తున్నాయి. నాకు చేస్తున్న దానితో సంబంధం నాకు లేదు, చేస్తున్న కర్మతో అనేటువంటి స్థితిలో దాని రెండింటికి మీరినటువంటి స్థితిలో ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే ఏ జ్ఞానం చేత సంకల్పించి చేస్తున్నావో అది లేకుండా పోవాలి. కాబట్టి ప్రారంభ కర్మ ఇక్కడ శుభవాసనలు అశుభవాసనలు అని దేనివల్ల వస్తున్నాయంటే చేసేటువంటి దుష్టకర్మలు సత్కర్మలు ఏటివన్నా చేసి మొత్తం సత్కర్మలు చేసినప్పటికీ మంచి ఫలితాలు వస్తాయి. మంచి జన్మ రావచ్చు, మంచి ఇది రావచ్చు. అంతేగాని జన్మ అయితే వస్తూ ఉంటుంది. సత్కర్మ చేసినా దుష్కర్మ చేసినా మొత్తం కర్మల ముడిలోంచి వీడిపోవాలంటే చేస్తున్నటువంటి వాడు కర్తగా ఉన్నంత కాలం కర్మలు వస్తూనే ఉంటాయి. ప్రారంభ కర్మ అనుభవించు క్రమంలో ఆ కర్మ ఫలితం వలన ఇష్టాయిష్టములు కలిగినను ప్రారంభ కర్మ అనేదాన్ని అనుభవించే క్రమంలో ప్రారంభ కర్మ అంటే ఈ జన్మలో ఏర్పడినటువంటి ఈ జన్మలోటి కర్మ అది ఏర్పడినప్పటికీ అనుభవించే క్రమంలో ఆ కర్మ ఫలితం వలన ఇష్టాయిష్టములు కలిగినను రాగద్వేషాదులు కలిగినను జీవుడు త్రిగుణ స్వభావంతో స్పందించినను తన జ్ఞాపకంలో ఉంచుకొనినను ఆగామి ఏర్పడుచుండును. ఆగామి ఏర్పడడానికి కారణం చెప్తున్నారు చూడండి. ప్రారంధ కర్మ ఈ జన్మలో వచ్చినటువంటి ఏ కర్మ అయితే అనుభవిస్తున్నావో అనుభవించే క్రమంలో కర్మ ఫలితం వలన ఇష్టాయిష్టములు కలిగినను ఒక కర్మ వల్ల ఇష్టం కలిగింది ఎవరి పట్ల దేని పట్ల ఏ విషయం పట్ల కానీ వ్యక్తుల పట్ల కానీ నీకు కలిగేటువంటి భావమే ఇష్టం. అయిష్టం అంటే వ్యతిరేకత. కాబట్టి రాగద్వేషాలు కలిగినను ఇష్టం కలిగినా అయిష్టం కలిగినా అంటే ఇష్టం కలిగితేనే రాగం, అయిష్టం కలిగితే వచ్చేదేమో ద్వేషం. ఈ రెండు కలిగినను జీవుడు ఏం చేస్తున్నాడు? త్రిగుణ స్వభావంతో స్పందించినను ఆ 3 గుణాలతో కూడి దాంతో ఇష్టం పట్ల ఒక రకము ద్వేషం పట్ల ఒక రకము అయిష్టం పట్ల ఏమో ద్వేషము అయిష్టం కలిగే అంశాల మీద
అప్పుడు గుణాలతో కూడి ప్రవర్తిస్తాడు కాబట్టి జీవుడు ఆ గుణాలతో కూడి స్పందించినా కూడా తన జ్ఞాపకంలో ఉంచుకొని తన జ్ఞాపకంలో మళ్ళీ ఈ కర్మల యొక్క ఫలితాలు ఏవైతే నువ్వు రాగద్వేషాలతో లేదంటే ఇష్టాయిష్టములతో చేస్తున్నావో అవి మళ్ళా జ్ఞాపకంలో ఉంచుకున్నా కూడా నీ జ్ఞాపకంలో ఉండిపోయి ఉంటాయి కదా. నువ్వు చేసినటువంటి తప్పు నీకే తెలుసు, లేదా నువ్వు మంచి పని చేసిందే నీకే తెలుసు, దాని ఫలితాలుగా నువ్వు అనుభవించినవి నీకే తెలుసు. ఆ అనుభవాలను మళ్ళా జ్ఞాపకంలో ఉంచుకున్నావు అనుకో, ఆ జ్ఞాపకంలో ఉండేటివే మళ్ళీ ఆగామి ఏర్పడుచుండును. ఆ జ్ఞాపకంలో ఉంచుకున్న దాంతోనే ఆగామి అనేది ఏర్పడుతుంది. నీ జ్ఞాపకంలో ఎక్కడుంటానో ఈ జ్ఞాపకం అనేది ఎక్కడుంటుంది? సూక్ష్మ శరీరం యొక్క అవగాహనలో ఉంది అది. స్థూల శరీరం పోయింది కాబట్టి ఆ జ్ఞాపకాలు పోయినాయి, ఆ చేసిన కర్మలన్నీ పోయినాయి అంటే పోవు. ఆ కర్మల ఫలితాలు నీ సూక్ష్మ శరీరంతో మళ్ళీ కారణదేహంగా కారణం లేకపోయి అది నశించందే కారణము సూక్ష్మం రెండు నశించకుండా ఉంటే ఇవి పోవు. స్థూలదేహం పోయినంత మాత్రాన పోదు. అవి దాంతోపాటు ఆ వాసనాపూర్వకమైనటువంటి ఆ జ్ఞాపకాలు దాంతో పోయింటాయి. అవే వాసనలుగా మారి మళ్ళీ ఆగామి కర్మలుగా ఏర్పడుతున్నటువంటి దానికి కారణమవుతున్నాయి. కనుక హంస తనువులందు వ్యాపకమై ఉండునంత వరకు హంస తనువులందు వ్యాపకమై ఉండునంత వరకు ఈ హంస ఏదైతే పీల్చుకోపోతుంది సర్వవ్యాప్తమై సర్వంగా నీ శరీరంలో అనేక 5 రకాలైనటువంటి వాయువులుగా కలిసి కదులుతోందో అది తనువులందు వ్యాపకమై ఉన్నంత వరకు శరీరంలో వ్యాపకమై ఉన్నంత వరకు స్థానభేదం చేత ఒక చోట అచలమై కారణమై ఇడును, మరొక చోట సత్తాగా కలలుగా మరొక చోట అధిష్టానంగా చివరకు భ్రాంతికి గురి అయిన జీవుడుగాను ఉండును. కాబట్టి ఈ హంస అనేది ఏమో కదలని చోటగా ఉన్న చోటేమో అచల హంసగా ఉంది. అక్కడ కదలికలు లేవు, దేనిని గుర్తించేది లేదు, జ్ఞానాజ్ఞానములు లేవు. ఆ స్థితిలో ఉన్నటువంటి స్థితిలో తెలిసేది తెలియబడేది ఏమీ లేనటువంటి స్థితిలో ఉంది. మరొక చోట ఏంది? సత్తాగా ఉంది. సత్తా చేత తన సత్తా చేత శరీరంలో గుర్తెరిగే ఎరుకగా మారి సర్వమును కదిలింపజేయడానికి సర్వమును సర్వప్రకాశం శరీరంలో అంతరంగ చతుష్టయంతో సహా సర్వము కదలడానికి కారణమైనది చోట సత్తాగా ఉంది. మళ్ళీ కళలు అంటే ఈ తోస్తున్న దృశ్యాలు అనేక దృశ్యాలుగా వాటి పట్ల ఆసక్తి నిరాసక్తి వాటి పట్ల ఈ ఇందాక చెప్పారే ఏదైతే ఇష్టాయిష్టములని ఇవన్నీ కలగడానికి కారణమైనటువంటిదంతా ఒక చోటు ఉంది. ఆ కళలుగాను మరొక చోట ఏమో అధిష్టానంగా ఉండి నీలోనే ఉండి నీలో ఉన్నటువంటి అన్ని వాటికి అంతరంగ చతుష్టయంతో పాటు శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలను కదిలింపు చేయడానికి సత్తా ఇస్తుంది. అదే అధిష్టానంగా చివరకు భ్రాంతికి గురి అయినటువంటి జీవుడుగాను ఉండును. భ్రాంతికి గురవుతున్న జీవుడు అంటే జీవభావంతో జీవహంసగా మారిందని జీవహంస నిన్న కాదు మొన్న వచ్చింది. ఏది పైన ఉన్నటువంటి అచల హంసగా ఉంది, ఏది ఈశ్వర హంసగా ఉంది, ఏది ఇంకా కిందికి దిగి వస్తే జీవహంసగా ఉంది అనేది మొన్న వచ్చింది 3 రోజుల క్రితం. కాబట్టి జీవుడుగా ఉండేది కూడా అధిష్టానంగా ఉండి చివరకు భ్రాంతికి గురైనటువంటి కిందికి దిగి వచ్చి ఇంకా భ్రాంతికి గురైతే ఆ భ్రాంతికి గురైనటువంటి తాను జీవుడుగా ఉండేది కూడా అదే. 3 నాడుల ద్వారా ఆగామి సంచితము ప్రారంధములు పోషింపబడుచును. 3 నాడులు అంటే ఇడా పింగళ మధ్యలో ఉండే సుషుమ్న నాడి. ఈ మూడిటి ద్వారానే సర్వము జరుగుతున్నటువంటి ఈ ఆగామి సంచిత ప్రారంధములు అనేటువంటివన్నీ పోషింపబడుతూ ఉన్నాయి అక్కడనే 3 నాడుల ద్వారా. ప్రారంధం అనుభవించబడు విధము మరియు ఆగామి ఏర్పడు విధము వివరించబడుచున్నది. ప్రారంధం అనుభవించే విధము మరియు ఆ ప్రారంధం అనుభవించగా మిగిలిపోయినవి మళ్ళీ జన్మ పోతున్నాయే ఆగామి. ఆ ఆగామిగా ఏర్పడేటివి ఎట్ట ఏర్పడుతున్నాయనే విధానాన్ని వివరించబడుతూ ఉందంట ఇక్కడ. మూలాధారం నుండి విశుద్ధ వర్గల చక్రస్థానములలో 5 పాత్రలు అధోముఖమై అనగా బోర్లించి ఉండును. మూలాధార చక్రం నుంచి కింద గుదస్థానంలో నుంచి విశుద్ధం వరకు గల 5 చక్రాల్లో 5 పాత్రలు అధోముఖమై అంటే బోర్లించినట్టుగా ఉంటాయట. ఆ పాత్రలు బోర్లించి ఉంటాయి. ఈ పాత్రలు 5 నాడుల ద్వారా బిగించబడి ఉండును.
ఈ పాత్రలన్నీ 5 నాడులతో బిగించబడి ఉంటాయట. 5 నాడుల ద్వారా 5 చక్రముల వరకు వరుసగా శబ్ద, స్పర్శ, రూప, రసగంధ వాసనలు జీవుని చేత అనుభవించబడుటకు ఈ బోర్లించబడి ఉన్నాయే 5 పాత్రల ద్వారా, అవి 5 నాడుల ద్వారా ఆ 5 చక్రములకు వరుసగా ఏం చేస్తున్నాయంటే ఈ శబ్ద, స్పర్శ, రూప, రసగంధ వాసనలన్నీ జీవుని చేత అనుభవింపబడడానికి పైనుండి కిందికి దిగి వస్తూ ఉంటాయట. ఈ 5 నాడుల చేత జీవుని చేత అనుభవించడానికి ఈ శబ్ద, స్పర్శ, రూపగంధాలుగా ఉన్నటువంటివి పైనుంచి కిందికి దిగి వచ్చు ఉంటాయట. నాడులేమో ఈ వాసనలతో బలపడి ఉండును. నాడులన్నీ కూడా ఈ వాసనలు ఏవైతే ఉన్నాయో వాసనలన్నీ ఆ వాసనల చేత శబ్ద, స్పర్శ, రూప, రసగంధాల చేత అనుభవించబడినప్పుడు ఏర్పడినటువంటి అనుభూతే ఆ వాసన. ఆ వాసనలతో బలపడి ఉంటాయట. బలపడి ఉండి ప్రారంధం అనుభవించగా ఖర్చు అయిపోయినప్పుడు బలహీనపడుతూ ఉంటాయట. ఎప్పుడు ప్రారంధంలో అనుభవిస్తూ ఉంటే కొన్ని కర్మల వల్ల కొన్ని ఫలితాలు వచ్చినాయి. నువ్వు అనుకోకుండా జరిగేటివన్నీ ఆ ఫలితాలే. నువ్వు ఆ ఫలితాలు ఏంటివి అంటే ఆ ఫలితాలకు కారణం మళ్ళా ఇంకో చోట ఉంది. దాని ఫలితంగా నేను ఇక్కడ అనుభవిస్తున్నాను అని అనుకో. అట్లా అనుకోకుండా అంతకుముందు నువ్వు చేసిన ఫలితాల యొక్క కర్మల యొక్క ఫలితాలేను అనుకోకుండా పొద్దున్నే ఎవరి మొహం చూశానో ఏమో ఈ పొద్దు ఉన్నటువంటి బోర్లు పడితే లేకపోతే ఇంకోటి ఏదో జరిగా ఇవన్నిటికీ కారణాలు అనేటివి ఉంటాయి. అన్నిటికీ కారణాలుగా ఉండేటువంటి ఆయా కర్మలన్నీ అనుభవిస్తున్నామని ప్రారంభ కర్మలకు అంతకుముందు వాసన రూపకంగా ఉన్నవే. దాన్ని అనుభవించగా దాని వాసన రూపంలో ఉండేటివి నువ్వు అనుభవిస్తుండగా కొన్ని ఖర్చు అయిపోతున్నాయి. కొన్ని కర్మలు రకరకాలైనటువంటి అనారోగ్యాలు అవుతాయి, రోగాలు అవుతాయి, శరీరానికి వచ్చేటువంటి ఏవేవో వస్తాయి, మనసుకు వచ్చేటివి వస్తాయి. కొన్ని కర్మలన్నీ అనుభవిస్తూ పోగా ఖర్చు అయిపోయినాయి. కొన్ని ఖర్చు అయిపోయినాయి. ఇంకా కొత్తవి చేస్తున్నావు కాబట్టి మళ్ళా కొత్తవి చేసేటివి ఇవి కలిపి మళ్ళా ఆగామిగా అవుతున్నాయి రాబోయే జన్మకు. కాబట్టి ఖర్చు అయిపోయినప్పుడేమో బలహీనపడుతూ ఉంటాయి. ఈ ఈ ఆగామి కర్మలుగా ఉన్న వాటిలో ప్రారంభంలో అనుభవిస్తే కొన్ని ఖర్చు అయిపోగా బలహీనపడతాయి. కొత్తగా ఏర్పడిన ఆగామి కర్మేమో ఆవిరి రూపమై వరుసగా ఆయా పాత్రలలోనికి వరుసగా చేర్చుండును. ఈ కొత్తగా చేరినటువంటివి ఏవి అంటే ఆవిరి రూపంలో వాటిలోకి పోయి చేరుకుంటాయట కొద్ది కొద్దిగా. అవి ఖర్చు అయిపోయినవి పోయినాయి. పోతే ఇంకా బోర్లించిన పాత్రలు కదా. బోర్లించిన పాత్రలో ఆవిరి ఏ విధంగా ఏర్పడుతుందో ఆ ఆవిరి ఏర్పడినట్టుగా పైకి పోయి ఆవిరి ఏర్పడినట్టుగా చేరుతుంటాయట ఆ పాత్రలోకి. ఏవి కొత్త కర్మల యొక్క అనుభవించు కోసం. విశుద్ధము ఆకాశ స్థానము అక్కడ శబ్ద సంబంధ వాసన ఖర్చు అయి మరలా శబ్ద సంబంధ ఆగామి ఆవిరి రూపమును బోర్లించి ఉన్న పాత్రలోనికి చేరును. విశుద్ధం అంటే ఆకాశ సంబంధమైనది, శబ్ద సంబంధమైనది. ఆ శబ్ద సంబంధమైనటువంటి ఆగామి ఆవిరి రూపంలో బోర్లించి ఉన్న పాత్రలోకి చేరుతుంది. అది మళ్ళా అది అట్టే ఉంటుంది ఆగామిగా రావడానికి. శబ్ద సంబంధమైనది. అనాహతము వాయువు స్థానం. అనాహతం అనేదేమో వాయుస్థానం. అక్కడ స్పర్శ సంబంధమైన కర్మ అనుభవింపబడి స్పర్శకు సంబంధించిన కర్మలు ఏవేవి అనుభవించబడి మరలా స్పర్శ సంబంధమైన మిగిలినవి ఏవైతే మిగిలినవి ఉన్నాయో కొత్తవి స్పర్శ సంబంధంగా చేసినవి, శబ్ద సంబంధంగా చేసినవి. శబ్ద సంబంధంగా చేసినవి అంటే శబ్ద సంబంధంగా ఏమి కర్మలు చేసావంటే పొద్దున్న లేచినప్పటి నుంచి నోట్లోంచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడించావే దాని కర్మలు. అవి కొన్ని ఖర్చు అయిపోగా మిగిలిపోయినవి శబ్ద సంబంధమైన కర్మలు అవే. మాట్లాడినటువంటి మాటలతో వచ్చి చుట్టుకున్నటువంటి కర్మలు. మళ్ళీ ఇక్కడ స్పర్శ సంబంధమైన కర్మలు అంటే కొన్ని నువ్వు స్పర్శ చేత అనుభవించబడుతున్నావు, వ్యవహరించబడుతున్నావు. ఇష్టమైనప్పుడు ముద్దు కలుగుతుంది, ముద్దు పెట్టుకుంటున్నావు. ఇష్టమైనప్పుడు కరచాలనం చేస్తున్నావు. నీకేదో కష్టం వచ్చినప్పుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నావు. దేహంతో ఒకరిని బాధింపజేసే పనులు కూడా చేస్తున్నావు. దాంట్లో వరకు వచ్చినటువంటి ఇష్టంగా చేసినవైనా అయిష్టంగా చేసినవైనా దాని ఫలితాల యొక్క వాసనలు కొన్ని ఉంటాయి. అవి ఆవిరి రూపంలో చేరుతున్నాయట మళ్ళీ ఆగామిగా మారడానికి. పని చేస్తానే
కాల్ వచ్చింది, అందువల్ల కట్ అయింది. ఒక నిమిషం, ఊరి నుంచి చేశారు. కాబట్టి ఈ శబ్ద సంబంధమైనది ఖర్చు అయి మరలా శబ్ద సంబంధ ఆగామి ఆవిరి రూపంలో ఉంటే, అనాహతంగా ఉన్నది వాయు స్థానంలో ఉండి, అక్కడేమో స్పర్శ సంబంధించిన కర్మలన్నీ నువ్వు చేసిన అనుభవింపబడి అక్కడ మిగిలేటివి మళ్ళీ ఆగామిగా చేరేవి. మళ్ళా మణిపూరకం అగ్నిస్థానం రూప ప్రారంధం ఖర్చు అయ్యి రూప ఆగామి చేరును. ఇది రూపం, శబ్ద సంబంధమే. ఈ రూపం అగ్నిస్థానంగా ఉన్నదేమో రూపం, దీనికి సంబంధించిందంతా దీనిది ఆగామి చేరుతుంట. ఖర్చు అయినది ఖర్చు అయిపోగా రూప సంబంధంగా ఖర్చు అయిపోయేది. స్వాధిష్టానం జలచక్రము, అక్కడేమో రసం అనుభవమై రసమే ఆగామి అవుతుందట. అక్కడ రసమే అనుభవం అవుతుందంటే రసం అన్నీ ఇంకా రస సంబంధమైనటువంటివి ఏవేవైతే నీకు కలిగి నువ్వు అనుభవిస్తున్నావో వాటిలో మిగిలిపోయాడు, వాటిలో ఆగామిగా మారేడు. మూలాధారం వద్ద నుండేమో గంధ సంబంధ ప్రారంధం అనుభవింపబడి, గంధ సంబంధమైనది చెడు సంబంధమైనటువంటి వాయువు అది మరలా దాంట్లో అవి ఖర్చు అయిపోగా అనుభవించాల్సినవి మళ్ళీ మిగిలినవేమో ఆగామి ఆవిరి రూపంలో పాత్రలోకి చేరింటాయట. ఇవన్నీ ఖర్చు అయిపోగా పైకి చేరినటువంటి ఆ బిందువులుగా ఏర్పడి ఆ బోర్లించిన దాంట్లో పాత్రల్లో పైకి చేరడం అంటే ఓ చోట చేరి ఉంటాయి ఆవిరి రూపంలో. అవన్నీ బలమును ప్రారంధం పూర్తి కాగా, ప్రారంధం అంతా అయిపోతే 5 నాడులు జలమును కోల్పోయి పాత్రలను సడలించును. ఆ 5 నాడులు బలాన్ని కోల్పోయి ఆ పాత్రలను సడలిస్తే 5 పాత్రలు తిరగబడగా వాటిలో చేరి ఉన్నటువంటి శబ్దస్పర్శ రూపరసగంధ సంబంధమైన ఆగామి ఆ పైన ఉన్నటువంటి 6వ పాత్రలోనికి చేరి సంచితంగా మారను. ఇవన్నీ అనుభవించగా మిగిలిపోయినటువంటి ఆవిరి రూపంలో దాంట్లో చేరే బోర్లించిన కుండల్లో అన్నారే, అవన్నీ మళ్ళా తిరగబడగా ఆ 5 పాత్రలు దాంట్లో ఆగామిగా ఉన్నటువంటివన్నీ కిందికి చేరి మళ్ళీ ఆ ఆవిరి రూపంలో ఉన్నవే ఆ మిగిలిపోయినవన్నీ మళ్ళా కొత్తగా అనుభవించే కోసం సంచితంగా మారతాయట. కూడబెట్టుకునేటివి, సంచితం అంటే కూడబెట్టుకొని ఉంటాం. కాబట్టి స్థూల శరీరం పతనమవును. స్థూల శరీరమేమో ఏమవుతుంది, పతనం అవుతుంది. అవన్నీ తిరగబడినప్పుడు పతనమైంది. పతనమైన తర్వాత ఏమైంది, ఇవేమో ఈ దీంట్లో చేరినటువంటివేమో అట్లే ఉన్నాయి. సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి వాసనల ఫలితంగా ఏర్పడిన మిగిలిపోయినటువంటి సంచిత కర్మలు ఉదాహరణ వాయువు ద్వారా సంచితం శరీరం నుండి ఉత్క్రమించును. ఉదాహరణ వాయువు అనే దాని ద్వారా సంచితమును శరీరం నుంచి నిష్క్రమిస్తుంది. శరీరం నుంచి శరీరంలో తిరిగేటువంటి 5 రకాల వాయువులు తిరుగుతున్నాయి. దాంట్లో అంతటా నిండి తిరుగుతున్నటువంటిది ఒకటి నిష్క్రమిస్తుంది. అంతవరకు ప్రకృతిలో దాగి ఉండి స్థూల శరీరం లభించిన వెంటనే మరలా పైన చెప్పినట్టు జీవుణ్ణి నడుపుచున్నాడు. అంతవరకు ప్రకృతిలో దాగి అంటే ఈ పోయిన తర్వాత ఎక్కడికి పోయింది, నీలో ఉండే ఊపిర్లన్నీ పోయినాయి. ఈ లేకుండా అయిపోయి ఇప్పుడు దాకా మళ్ళీ అన్నాయి కదా అన్ని రకాల వాయువులు. అవి ఉంటేనే ప్రాణంతో ఉన్నట్టు లెక్క. స్థూల శరీరం నశించిపోయిన తర్వాత సూక్ష్మమేమో సూక్ష్మ స్థితిలో ఉంది. అదేమో కంటికి కనపడేటువంటి స్థూల స్థితిలో ఉన్నటువంటిది కాదు, అది చైతన్యంగా ఉంది. అంతవరకు ప్రకృతిలో దాగి ఉంది. ఆ తర్వాత ఏమైంది, ఇంకా ఈ శరీరం అనేది లేదు కదా. శరీరం నశించిన తర్వాత దాంట్లో వాయువులన్నీ గాలిలో కలిసిపోయినాయి. ప్రకృతిలో దాగి ఉండి మళ్ళా స్థూల శరీరం లభించిన వెంటనే ఈ సూక్ష్మం పోయింది కదా, మళ్ళీ ఉపాధి ధరించేకి మిగిలిపోయిన కర్మలన్నింటి పట్టుకొని పోయింది అది. ఆ మిగిలిపోయిన కర్మలు ప్రకృతిలో ఉన్నాయి. ఎప్పటి వరకు అంటే మళ్ళా తనకు ఆధారమైనటువంటి ఒక ఉపాధి ధరించాల. ఉపాధికి దొరకల్లా. ఉపాధి దొరికిందనుకో, దొరుకుతానే దాంట్లోకి పోయి చేరుకుంది ఇది మిగిలిపోయిన కర్మలతో. ఈ సూక్ష్మ శరీరం స్థూలందేమో ఈడే పడిపోయింది. ఇంకా స్థూలంది పడిపోతానే దాంట్లో వాయువులన్నీ పోతానే ఇంకా పని చేయదు. అప్పటి నుంచినే మొదలవుతుంది ఇంకా వాసన కొట్టడం, చెడిపోవడం అనే క్రియ. ఎంతసేపు వాయువులు శరీరంలో కదులుతున్నాయో ఆ వాయువుల యొక్క చలనాల చేత శరీరంలో ప్రాణం ఉంది కాబట్టి తగినటువంటి ఉష్ణంతో సహా ఉండి వాటన్నిటిని నడిపించింది. ఎప్పుడైతే మొత్తం పోయిందో, గాలులన్నీ బయటికి వెళ్ళిపోయినాయో, లోపల ఉండే పదార్థాలన్నీ
ఇక చెడిపోవడానికి మూలం. కాబట్టి అప్పటి వరకు ఉన్నటువంటివేమో శరీరం స్థూల శరీరంగా పడిపోయింది. ఈ మిగిలిపోయిన ఆగామిగా మారినటువంటి వాటిలో ఖర్చు అయిపోదుగా ఆగామిగా మారి ఏవైతే ఉన్నాయో సంచితంగా మిగిలినవి, ఆ మిగిలిన వాటిని తీసుకొని ప్రారంభంలో మిగిలినవి, అప్పుడు మిగిలినవి, ముందు మిగిలినవి రెండు కలిపి సంచితమైనవి అవే రాబోయే స్థూల శరీరం దొరుకుతానే ప్రకృతిలో దాగి ఉన్నటువంటి అంతవరకు ప్రకృతిలోకి పోయినాయి అని చెప్పారు కదా ఈ వాయువులన్నీ. ఆ ప్రకృతిలోకి పోయినటువంటి మళ్ళా స్థూల శరీరం లభించిన వెంటనే మరలా పైన చెప్పినట్లే జీవుని నడుపుచున్నాను. మళ్ళా స్థూల శరీరం ఒక చోట దొరికింది అనుకో, ఓ తల్లి గర్భంలో అక్కడికి పోయినది కదా ఈ సూక్ష్మమే అక్కడికి పోయింది. పోయిన తర్వాత ఈ వాయువులన్నీ ప్రకృతిలో చేరినటువంటి వాయువులన్నీ మళ్ళీ దాంతోపాటు పోయి అక్కడ చేరతాయట. అక్కడ మళ్ళీ కొత్త శరీరంగా పుట్టిన తర్వాత దాన్ని అనుభవింపు చేయాలి. ఇంకా ఈ మిగిలిపోయిన కర్మ ఫలితాలు దాన్ని అనుభవింపు చేయడానికి అక్కడికి పోయి మళ్ళా అక్కడ మొదలైతానే ఇవన్నీ అది అప్పుడు వరకు ఎత్తే వరకు ఆగామి కర్మగా ఉంది. ఆ స్థూల శరీరం అవతారం ఎత్తిన తర్వాత ఇవన్నీ సంచితాలైనవి, మళ్ళీ అక్కడ సంచిత కర్మలు అయినాయి. కాబట్టి అవన్నీ మళ్ళా జీవుని నడుపుచుండును. జీవుని మళ్ళీ ఆయా చేసిన కర్మలను బట్టి మిగిలిపోయిన దానిని బట్టి నడుపుతూ ఉంటాడు. ప్రారంధం అనుభవింపబడు క్రమం ఎట్టిదనగా, ప్రారంధం అనేది అనుభవించే క్రమం ఎట్టిది అంటే సమాన వాయువుతో కూడి వాగ్వింద్రియము ద్వారా కలిగిన శబ్దాలను శ్రోత్రేంద్రియము ద్వారా వినిన శబ్ద విషయములు ఆగామి రూపమై విశుద్ధం వద్దున్న పాత్రలోనికి ఆవిరి రూపమై చేరు. ఆ ప్రారంధాన్ని అనుభవించేటువంటి క్రమంలో ఏమవుతుందంటే సమాన వాయువు అనే దాంతో కూడి వాగింద్రియం అంటే వాక్కు ఇంద్రియం ఏదైతే మాట్లాడుతుందో దాని ద్వారా కలిగినటువంటి శబ్దాలను, శ్రోత్రేంద్రియం అంటే ఏదైతే వింటోందో దాని ద్వారా వినినటువంటి శబ్దాలను విషయాలు అవి రెండు ఆగామి రూపమై ఆ శబ్దాలు వాయువు ద్వారానే శబ్దం ఏర్పడుతుంది, వాయువు ద్వారానే ప్రయాణిస్తుంది శబ్దం. కాబట్టి ఆ రూపం ఆగామి రూపమై విశుద్ధం వద్దన ఉన్నటువంటి పాత్రలోనికి, ఆ విశుద్ధ చక్రం దగ్గర ఉండే పాత్రలోకి పోయి ఆవిరి రూపమై చేరతాయట. అక్కడ ఆవిరి రూపమై చేరతాయి. ఇక వ్యానవాయువుతో కూడి వాయు సంబంధమైన మనస్సును చేరి, ఆ వ్యానవాయువు అనే దాంతో కూడి వాయు సంబంధమైన మనస్సుతో చేరి పానీంద్రియం ద్వారా చేయబడిన కర్మ ఫలితమును, ఆ మనస్సుతో చేరి ఆ మనస్సు పానీంద్రియం ద్వారా అంటే చేతుల ద్వారా చేయబడినటువంటి కర్మ ఫలితాలను, స్పర్శేంద్రియం ద్వారా చేయబడినటువంటి ఎరుగబడినటువంటి స్పర్శానుభవము, ఎరుగబడినంటే అనుభవించినటువంటిది లేదా తెలియబడినటువంటిది స్పర్శానుభవము మళ్ళీ ఆగామి రూపమై అనాహతం వద్దనున్నటువంటి పాత్రలోకి చేరుతాయి. ఇవి వ్యానవాయువు నుండి చలించినట్లు. ఉదాహరణ వాయువుతో కూడి మళ్ళీ అగ్ని సంబంధమైన బుద్ధిని చేరి ఈ పాదేంద్రియం ద్వారా కాలు ద్వారా గమనాగమనములు చేస్తున్నది. ఆ కాలు ముందరికి పోతుంది, వెనక్కి వస్తుంది, అన్నిటికీ కదిలేటువంటి స్థూల శరీరాన్ని కదిలింపజేసేటువంటి దాంట్లోకి చేరి అక్కడ చేరినటువంటి కర్మ ఫలితము చక్షురింద్రియము ద్వారా ఎరగబడినటువంటి రూప విషయము ఆగామి రూపంలో మణిపూరకం వద్దనున్న పాత్రలోకి చేరుతారు. ఇక ప్రాణవాయువుతో కూడి జల సంబంధమైన చిత్తాన్ని చేరి ఉపస్థేంద్రియము ద్వారా చేయబడిన కర్మ ఫలితము, ఉపస్థేంద్రియం అంటే జననానికి కారణమైనటువంటి పునరుత్పత్తికి కారణమైనటువంటి ఇంద్రియాలు. ఆ పునరుత్పత్తికి కారణమైనటువంటి ఇంద్రియాన్ని చేరి దాని ద్వారా చేయబడినటువంటి కర్మ ఫలితము జిహ్వేంద్రియము ద్వారా, నాలుక అనే దాని ద్వారా ఆస్వాదింపబడినటువంటి రస విషయం. ఆ ఉపస్థేంద్రియం ద్వారా చేయబడినది కూడా రస విషయమే. ఈ నాలుగు ద్వారా చేయబడినటువంటి రుచిని ఎరుగుతున్నది కూడా రస విషయమే. ఆ రస విషయం ఆగామి రూపమై స్వాధిష్టానం వద్దన ఉన్నటువంటి పాత్రలోనికి చేరుతుంది. ఇక అపాన వాయువుతో కింద పృథ్వీ సంబంధమైనటువంటి బుధంలో నుంచి బయటకు వచ్చేటువంటి అపాన వాయువు, దుర్గంధాన్ని కొట్టేటువంటి శరీరంలోంచి వచ్చి దుర్గంధంతో కూడినటువంటి అపాన వాయువుతో కూడి పృథ్వీ సంబంధమైనటువంటి అహంకారమును చేరి, పృథ్వీకి సంబంధించినటువంటి అహంకారం చేరి పాయురింద్రియము ద్వారా జరిగినటువంటి కర్మ ఫలితము
జ్ఞానేంద్రియం ద్వారా ఆస్వాదించబడిన గంధ విషయము ఆగామి రూపమై మూలాధారం వద్ద ఉన్నటువంటి పాత్రలోకి చేస్తారట. దీని ద్వారా జరిగినటువంటి కర్మ ఫలితము ముక్కు ద్వారా చేయబడినటువంటి ఆస్వాదించబడింది, పాయరింద్రియం ద్వారా జరిగినటువంటి కర్మ ఫలితం. గంధ విషయం ఆగామి రూపమై మూలాధారం వద్ద ఉన్న పాత్రలోకి చేరు. అంటే ఈ 5 శబ్ద స్పర్శ రూప గంధములు అనేటువంటి 5 రకాలుగా చేరి ఆ వాయువులతో కూడి ఆయా సంబంధమైనటువంటి విషయాలుగా వ్యవహారం చేసి మళ్ళా మిగిలిపోయినటువంటివి వాటి దగ్గర చేస్తాయి. మళ్ళా ఎప్పుడు ఆగామిగా మారడానికి వాటికి వాటికి సూక్ష్మ స్థితిలో ఏ చక్రాలు అయితే చెప్పబడినారో వాటిలో చేరి ఉంటాయి. నిజానికి శరీరం నశించిన తర్వాత శరీరంలో ఆయా స్థానాల్లో ఉన్నటువంటివి అన్నీ కూడా వాయు రూపంలో బయటికి పోతున్నాయి. అందువలనే వాటిలో ఉన్నటువంటి కర్మ ఫలితాలుగా పోతున్నాయి. లేదంటే ఆయా చక్రాలు కనుక నిజానికి చక్రాలు అంటే అక్కడ ఉన్నటువంటి సూక్ష్మ స్థితిలో ఉండి దాన్ని నడిపిస్తున్నటువంటి అధిష్టానం ఆయా ఇంద్రియాలకు అని అర్థం చేసుకోవాలి. లేదంటే ఆ స్థూలంగా ఉండేటువంటిది నశించిపోతుంది కాబట్టి చక్రాలు అందులో ఉన్నటువంటివి అంటే ఈ సూక్ష్మ స్థితిలో వాయువులతో కలిసి వ్యవహరిస్తున్నటువంటివి ఆయా చక్రాలు. ఈ విధముగా ప్రారబ్ధము అనుభవించబడుచుండగా భోగి అయిన అజ్ఞానికి ఆగామి ఏర్పడుచుండు. ఈ విధమైన ప్రారంభం అనేదంతా అనుభవించుతుండగా ఎవరైతే భోగిస్తుంటే నేను భోగిస్తున్నానని వాటితో సుఖము, సంతోషము, దుఃఖము అన్నిటినీ అనుభవిస్తున్నాడో ఆయా స్థితుల్లో ఆ అనుభవిస్తున్నటువంటి భోగి ఎవరైతే ఉన్నారో ఆ భోగి అనేవాడు అజ్ఞానిగా తాను అనుభవిస్తున్నానని తాను కర్తననేటువంటిది ఎప్పుడైతే ఉందో కర్తృత్వ భోక్తృత్వాలు కాబట్టి దానివల్ల అజ్ఞానిగా ఉండేవానికి ఆగామి అనేది ఏర్పడుతుంది కర్తృత్వ భోక్తృత్వాల వల్ల. యోగి అయిన జ్ఞానికి మాత్రము ఆగామి ఉండదు. యోగి అయిన జ్ఞానికి ఆగామి ఉండదు అంటాడు. ఎందుకంటే కర్తగాను భోక్తగాను ఉన్నాడు. కర్త భోక్తృత్వాల నుండి వదిలిపెట్టినటువంటి స్థితిలో ఉంటాడు యోగి అయినటువంటి జ్ఞానిగా ఉన్నటువంటి వాడు. ఇప్పుడు అశరీరుడైన గురుమూర్తి శరీరం లేదంటే ఏం శరీరం? ఈ శరీరం ఉంది, స్థూల శరీరం. ఆ సూక్ష్మ శరీరంగా ఉన్నదానికి ఆ సూక్ష్మ శరీరం ఏం చేస్తుందంటే తాను కర్తగాను భక్తిగా ఉండి అనుభవిస్తున్నటువంటి స్థితిలో వాసనారూపమైనటువంటి దాంట్లో ఉన్నాడు. వాసనలకు సంబంధించినటువంటి జ్ఞానము అజ్ఞానం రెండింటి రహితమైనటువంటి స్థితిలో తటస్థ స్థితిలో తాను తాదాత్మ్యం చెందకుండా ఉంటాడు. కాబట్టి జ్ఞాని అయినటువంటి వాడికి ఆగామి అనేది ఏర్పడదు. ప్రారంధము తన శరీరమునికే కానీ తనకు కాదని ఆస్వాదించక యోగి ఆత్మనిష్టలో ఉండను. ప్రారంధంగా జరుగుతున్నదంతా కూడా తన శరీరానికి జరుగుతోంది, ప్రారంధం వల్ల జరుగుతోంది. అంతేగాని నేనని భావిస్తున్నటువంటి ఏ చైతన్యం ఉందో దానికి కాదని, అది ఆత్మస్థితిలో ఉన్నటువంటి దానికి కాదని, ప్రారంధం ఈ శరీరానికే కానీ తనలో ఏదైతే తటస్థ భావంతో ఉండి చూస్తోందో, సాక్షిత్వ స్థితిలో ఉండి చూస్తోందో అది దీనితో నేనని తాదాత్మ్యం చెందకుండా ఏది ఉందో దానికి ఏమీ లేదు. కాబట్టి కర్తాభోక్త లేకపోతే ఆగామి ఏర్పడదు. ఈ ప్రారంధంగా అనుభవిస్తున్న దానితో ఆ ప్రారంధం అనుభవించే దానితో మళ్ళీ తన తాదాత్మ్యం చెందకుండా ప్రారంధం అంతా ఈ కర్మ శరీరం అనుభవిస్తోంది, తెచ్చుకున్నటువంటి కర్మల్ని ఈ ప్రారంధంలో అనుభవిస్తోంది. ఆ ప్రారంధం శరీరానికే ఉంది కానీ తనకు కాదు. తాను అంటే నేనంటున్నటువంటి అధిష్టానంగా ఉన్నదానికి కాదు. దీంతో ఆస్వాదించకుండా ప్రారంధంగా సుఖం కలగని, లేకపోతే దుఃఖం కలగని, లేకపోతే ఆనందం కలగని, ఆహ్లాదం కలగని, ఏదన్నా కలగని ఈ శరీరానికి, ఆ శరీరానికి కలిగిన దానితో తాను తాదాత్మ్యం చెందకుండా ఆస్వాదించకుండా యోగి అయినటువంటి వాడు శరీరం అనుభవిస్తున్నప్పటికీ అనుభవిస్తున్న శరీరంతో తాదాత్మ్యం చెందకుండా ఆత్మనిష్టలో ఉంటాడట ఆ యోగి అయినటువంటి వాడు. తన శరీరం చేతనే తింటున్నాడు, రుచిని అనుభవిస్తున్నాడు. తన శరీరమే మళ్ళా సంగమిస్తోంది. భార్యతో ఒక రకంగాను, పిల్లలతో ఒక రకంగాను,
ముద్దు మురిపాలలో ఒక రకంగా, దుఃఖంలో ఒక రకంగా ప్రవర్తిస్తున్నదంతా ఈ శరీరమే అనుభవిస్తున్నప్పటికీ ఆ శరీరం యొక్క ప్రవర్తనతో శరీరం యొక్క ప్రవర్తనతో ప్రవర్తించుతోంది అని దానితో తాదాత్మ్యం చెందనట్టు. తాదాత్మ్యం చెందకుండా ఆత్మనిష్టలో ఉంటాడట. శరీరం ప్రవర్తిస్తోంది, శరీరమే ఆ ప్రారంధం యొక్క కర్మని అనుభవిస్తోంది. నేను దాంట్లోకి చేరి నేననే ఏదైతే ఆత్మనిష్టగా ఉందో అది సాత్యత్వ స్థితిలో ఉండి దీంతో తాదాత్మ్యం చెందకుండా ఉంది అని ఆత్మనిష్టలో ఉంటాడట యోగి అయినటువంటి వాడు. కాబట్టి ప్రారంధముతో మళ్ళా అనుభవించగా మిగిలిన సంచితాలను మిగిలించుకోడు. మళ్ళీ ఈ దీనితో ఎవరైతే ఆగామి ఏర్పడుతో ఆ ఆగామిని భోగిగా ఉన్నాడు కాబట్టి భోగించేటువంటి వాడు లేడు కాబట్టి ఆగామి కూడా ఏర్పడదు. ఈ రెండు లేనటువంటి స్థితిలో ఉంటాడు, ఆత్మనిష్టలో ఉంటాడు. అంశయే ప్రణవమయ్యను, ఆ ప్రణవమే సృష్టి అయ్యను. అకార ఉకారం అకారముల కూడికే ప్రణవం. ప్రణవం అంటే ఓంకారంగా ఉన్నటువంటిది ఏదైతే ఓంకారంగా ఉండి అంతకుముందు అవ్యక్తంగా ఉన్నదో అదే ఏ రూపంలో ఉంది? హంస రూపంలో ఉంది. హంస రూపంలో ఉండడానికి కారణం అంతకుముందు శరీరం పోయినప్పటికీ వాయువులు పోయి ప్రకృతిని చేరి ఉన్నాయన్నారు కదా. ప్రకృతిని చేరి ఎప్పుడు దాకా ప్రకృతిని చేరింది? మళ్ళా వ్యక్తమయ్యేదానికి కారణమైన శరీరం దొరికే వరకు. అట్లా ఈ అంశ కూడా ఏమైంది? ప్రణవమైంది. సృష్టి జరిగే వరకు దాంట్లో ఉంది. అవ్యక్త రూపంలో ఉన్నటువంటి ప్రణవంలో ఉంది. ఆ ప్రణవమే మళ్ళా సంకల్పించినటువంటి అకార ఉకార మకారాలను కలిపి కూడికి జరిగి ప్రణవం శబ్ద రూపంలో ధరించింది. మళ్ళా ఎవరికైతే నిరంతరము ప్రణవం వినబడుచుండునో అతడు ముక్తుడే, అతనికి పునర్జన్మ లేదు. ప్రణవం ఏదైతే ప్రణవంగా ఉన్నదంటే వ్యక్తం కాకుండా ఉన్నటువంటి స్థితిలోకి ఎవరికైతే పోయిందో వ్యక్తం కాని స్థితిలోకి మళ్ళీ అకార ఉకార మకారములతో కూడేది లేదు. వ్యక్తం కాకుండా ఉన్నటువంటి స్థితిలోకి ఎవరైతే ఉందో ఆ ప్రణవము బయట శబ్ద రూపంలో కాకుండా ఎవరికైతే లోపలగా వినపడుతుందో ఆ వినపడినప్పటికీ కూడా అది బయటికి బాహ్యంగా శబ్దం కాదు. శబ్దం అయి మళ్ళీ వాటితో కూడినటువంటి బిందువుతో కూడి ఏర్పడి మళ్ళీ ప్రపంచంగా సృష్టి ఏర్పడదు. సృష్టి ఏర్పడిందంటే మళ్ళీ సృష్టి ఉంది, దానికి కారణమైన వాడు తాను ఉన్నాడు. కాబట్టి అది లేకుండా ఎవరికైతే ఆ శబ్దం వినపడకుండా ఆ ప్రణవం అనేది వినపడకుండా ఉందో, ప్రణవ రూపంలో ఉంటే వినపడుచుండును. ప్రణవ రూపంలో వినపడడం అంటే అవ్యక్తంగా ఉండి వినపడడం, వ్యక్తమై వినపడడం కాదు. వ్యక్తమై వినపడడం ఏమో 3 అకార ఉకార మకారములతో కూడి బిందువుతో కూడి బాహ్యంగా శబ్దం అయిపోవాలి. శబ్ద రూపంలో ఉన్నటువంటి శబ్ద రూపాన్ని ధరించి వచ్చిందేమో బాహ్యంగా వినపడిండేది. ప్రణవ రూపంలో వినపడుతున్న వాడేమో ముక్తుడై ఉన్నాడు. ఇంకా బాహ్య రూపమైనటువంటి శబ్దానికి కానీ అది అవకాశం ఇచ్చేటువంటి పంచభూతాత్మైన దాంట్లో కానీ పరిణామం చెందడు. ఇంకా పరిణామం చెందని స్థితిలో ఉన్నాడు అక్కడే. అతడికి పునర్జన్మ లేదు. అతడికి కనుక ప్రణవోపాసన ముక్తికి మార్గం. ప్రణవోపాసన అంటే ఓం అని మాట్లాడుతున్నటువంటి శబ్దంతో కూడినటువంటిది కాదు. శబ్దం లేనటువంటి నిశ్శబ్ద సూచకమైనటువంటి నిర్వాసనాపూర్వకమైనటువంటి ఉపాసన. దాంట్లో ఎవరు లేరు, కర్తాకర్మ క్రియలు లేవు, కర్తాకర్మల క్రియలు లేవు. తర్వాత ఏ రకమైనటువంటి ఫలితాలు అనుభవించే స్థితి కానీ ఏమీ లేదు. ఇంకా నిర్వాసన మౌన ముద్ర స్థితిలో ఎవరైతే చేస్తున్నారో నిర్వాసన మౌన ముద్రలో వాసనలు లేనటువంటి మౌనం, వాసనలు లేనటువంటి ఉపాసన, ఏ వాసన లేనటువంటి ఉపాసనగా జరుగుతోంది. అది ముక్తికి మార్గం అని ఇచ్చారు. సమయం వాటికి సరిపోయింది. ఇక్కడ నుంచి రేపు చెబుదాం. ఇంకా మంగళం చెప్పారా? మంగళము మంగళంబు మహనీయ గురునికి మంగళంబు, సర్వులు శరణు కోరే సాధు స్వరూపునికి మంగళంబు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై.
శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.